యూట్యూబ్ బంధువులకు స్వాగతం. బైరాన్పల్లి పోరాట చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. దేశానికి స్వతంత్రం వచ్చింది. నిజాం ప్రాంతాన్ని పరిపాలిస్తున్న 7వ నిజాం హైదరాబాదు సంస్థానాన్ని భారత యూనియన్లో కలపడానికి నిరాకరించాడు. తనని స్వతంత్ర రాజుగా ప్రకటించుకొని పాలన కొనసాగించాడు. ఓవైపు దేశం స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్న సందర్భంలో ఇక్కడ ప్రజల్లో స్వేచ్ఛాకాంక్ష పెరిగిపోయింది. ఇదే సమయంలో మరింత నిరంకుశంగా వ్యవహరించాడు నాటి నిజాం రాజు. దీనికి తోడు నిజాం సైన్యాధికారి కాసిం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు పెచ్చిమీరిపోయాయి. ప్రజల ఆస్తులతో పాటు మానవ ప్రాణాలను దోచుకుంటున్నారు. ప్రశ్నిస్తే ప్రాణాలు తీసే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామాల్లోకి రజాకారులు వస్తున్నారంటే గ్రామాలన్నీ భయంతో బిక్కుమంటూ తలదాచుకునేవి. ఇలాంటి పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు పార్టీ పల్లెల్లో గ్రామ రక్షక దళాలు ఏర్పాటు చేసింది. చురుకైన యువకులకు ఆయుధ శిక్షణ ఇచ్చి వారిని సాయుధులుగా మార్చింది. ఆయుధాలు పట్టిన రైతులు, కూలీలు, బడుగు బలహీనులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలోనూ బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్పల్లి గ్రామస్తులంతా ఐక్యమయ్యారు. శత్రువులపై దాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించుకున్నారు. నాటు తుపాకులు, మందుగుండు సామాగ్రి సమకూర్చుకున్నారు. ఓసారి లింగాపూర్ గ్రామానికి వచ్చిన రజాకార్లపై బైరాన్పల్లి గ్రామ రక్షక దళం దాడి కూడా చేసింది. తమపై దాడి చేసిన బైరాన్పల్లిపై ఓ కన్నేసి ఉంచారు రజాకారులు. తీవ్ర కోపంతో ఉన్నవారు ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని అనుకున్నారు. ఓసారి దాడి చేయగా బైరాన్పల్లి గ్రామ రక్షక దళం తిప్పికొట్టింది. ఈ ఘటనలో 20 మంది రజాకారులు ప్రాణాలు కోల్పోయారు. రెండోసారి దాడి చేసిన రజాకారులు గ్రామంలో అడుగు పెట్టలేకపోయారు. దీంతో కాసిం రజ్వీ పర్యవేక్షణలో మూడోసారి దాడికి సిద్ధం చేసుకున్నారు. 500 మందికి పైగా నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు, ఫిరంగులతో ఆగస్టు 27వ తేదీ 1948వ సంవత్సరం రోజున తెల్లవారుజామున గ్రామంపై మెరుపు దాడి చేశారు. ఫిరంగులతో దాడి చేశారు. ఆ దాడిలో బురుజులోని ఒక గదిలో నిల్వ చేసుకున్న మందుగుండు సామాగ్రి పేలిపోవడంతో పాటు దానిపై నుండి దాడి చేస్తున్న గ్రామ రక్షక సభ్యులు చనిపోయారు. దీంతో గ్రామం రజాకార్ల హస్తగతమైంది. బైరాన్పల్లిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ప్రజల రక్తాన్ని ఏరులై పారించారు. 96 మందికి పైగా యువకులను చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారు. మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మలు ఆడించారు. వారిపై అత్యాచారాలు చేశారు. ఈ ఘటనల్లో 118 మందికి పైగా మృతి చెందినట్టు చరిత్ర చెబుతోంది. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. ఆ తర్వాత 21 రోజుల్లో అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ఆపరేషన్ పోలో పేరుతో భారత సైన్యాల దాడికి నిజాం సర్కార్ చేతులెత్తేసింది. దీంతో నిజాం చేతుల్లో ఉన్న హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు విముక్తి పొందారు. నాటి నుంచి బైరాన్పల్లి వీర్ బైరాన్పల్లి అయింది. నాటి పోరాట పటిమకు సాక్షిగా నిలిచిన గ్రామంలోని బురుజు శిథిలావస్థకు చేరుకుంది. సంస్మరణ దినం సందర్భంగా నాడు అసువులు బాసిన 118 మంది అమరుల ఆత్మశాంతి కోసం కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.